కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ద్వితీయ కేతువు, పంచమ రవి బుధ శుక్ర కుజుల సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనేశ్వరుడు, ద్వాదశంలో చంద్రగురుడు సంచారం. మరి ఇప్పటివరకు జన్మరాశిలో గురువు యొక్క సంచారం నుంచి ద్వాదశంలో గురువు యొక్క సంచారం, అతిచార మార్పు అనేది కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో జన్మరాశి గురు సంచారం నుంచి 12వ ఇంట్లో గురువు యొక్క మార్పు చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక అష్టమ రాహు సంచారం వల్ల ప్రతి పనిలో కాస్త శ్రమ, ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ చక్కటి విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. మాట పట్టింపులు, చర్చలు అత్యధికంగా చేయటం అనేది కొంత అనిశ్చిత వాతావరణాన్ని గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు వ్యవహారం చేసేటప్పుడు, మాటలు చర్చలు చేసేటప్పుడు, స్నేహితుల విషయాల్లో, మిత్రుల విషయాల్లో, సత్సంబంధాల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం. కాబట్టి ప్రయాణాల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక భాగ్యస్థిత శనేశ్వరుని సంచారం వల్ల రుణ, ధన సంబంధితమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ప్రతి వ్యవహారంలో కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు. చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఆరోగ్య విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం లేకుండా జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక అనారోగ్య సూచనలు, ఇన్ఫెక్షన్స్, హెల్త్ సంబంధితమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అష్టమ రాహు సంచారం వల్ల ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మరి ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ వారంలో కర్కాటక రాశి వారికి మధ్యమంగా ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి వ్యవహారంలో ప్రయాణాలు, ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్, సంబంధం లేని వ్యవహారాలు, మధ్యవర్తిత్వం, అలాగే పార్ట్నర్షిప్పుల్లో వ్యవహారాలు చేసేటువంటి వారికి కాస్త ఇబ్బందులు గురి కాకుండా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు, కష్టపడి పనిచేసేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగానే ఉంది. ద్వితీయ కేతువు, అష్టమ రాహు సంబంధితమైనటువంటి గ్రహస్థితిలో కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి మాట పట్టింపుల వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు ఈ రాశివారు. ఇక ఈ వారంలో కర్కాటక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అష్టమ రాహు, ద్వితీయ కేతు యొక్క సంచారం, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. బుధవారం రోజు విశేషంగా గరికతో, కుంకుమతో గణపతి యొక్క ఆరాధన, ప్రతిరోజు గణపతి అష్టోత్తరం చదువుకోవటం, అలాగే ఖడ్గమాలా స్తోత్రాన్ని అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కర్కాటక రాశి వారు సాధించుకుంటారు. అలాగే ఈ రాశి వారికి పంచమ రవి కుజుల యొక్క సంచారం వల్ల ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలాగే బదిలీల విషయాల్లో, ప్రభుత్వ సంబంధితమైన ఉద్యోగులు, ప్రభుత్వ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సుదూరంగా ప్రాంతాలు, హెవీ వెహికల్స్ డ్రైవ్ చేసేటువంటి వారు, మరి వీరే వాహన ప్రయాణాలు చేసేటువంటి విషయంలో, డ్రైవింగ్ విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం అనేది ఈ వారంలో కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, ఖడ్గమాలా స్తోత్రాన్ని చదువుకోవడం, ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వారికి అన్నింటా శుభయుక్తమైన ఫలితాలను సాధించుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.